వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 29వ కీర్తన 11వ వచనం, యెహోవా తన ప్రజలకు బలముననుగ్రహించును. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో మన దేవుడు ఎవరు అని అడిగితే ఆయన బలవంతుడైన దేవుడు. ఆ బలవంతుడైన దేవుడు మనలను బలపరిచేటటువంటి దేవుడు. ఎందుకనగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, కీర్తనాకారుడు అంటాడు 62వ కీర్తన 11వ వచనంలో, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను అని అన్నాడు. నిజమే, మన దేవుడు బలవంతుడైన దేవుడు. బలవంతుడైన దేవుడు బలహీనులను బలపరచగలిగినటువంటి దేవుడు. అపోస్తుడైన పౌలయ్య గారు అంటారు, నన్ను బలపరుచువాని అందే నేను సమస్తము చేయుచున్నాను అని అన్నారు. ఈ భూలోకంలో మన జీవితంలో బలము కలుగ చేసేవాడు ఆయనే. మనలను బలపరిచే దేవుడు ఆయనే. మన జీవితంలో అద్భుతమైన కార్యములు చేసే దేవుడు ఆయనే. అయితే దేవుడు ఒక వ్యక్తిని బలపరచాలి అని అంటే ఆ వ్యక్తి ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో రాయబడిన మాట, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందెదరు. బలహీనులమైన మనము బలవంతులుగా మార్చబడాలంటే, బలమైన కార్యాలు మన జీవితంలో జరగాలంటే దేవుని కొరకు ఎదురు చూచేవారిగా ఉండాలి. ఆయన కొరకు కనిపెట్టేవారిగా ఉండాలి. ఎవరు దేవుని కొరకు ఎదురు చూస్తారో, ఎవరు దేవుని మీద ఆశ పెట్టుకుంటారో వారి జీవితంలో దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు, వారిని బలపరుస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా చదివితే అక్కడ దేవాలయము దగ్గర బలహీనుడు ఒక వ్యక్తి ఉన్నాడు. పుట్టినది మొదలుకొని ఎప్పుడు నిలవలేదు, నడవలేదు. అతడు కుంటివాడు. అయితే కొందరు అతనిని ఆ దేవాలయము దగ్గరకు తీసుకొని వచ్చి వదిలిపెట్టి వెళుతూ ఉన్నారు. ఇతడు దేవాలయములోనికి వెళ్ళేవారిని వచ్చేవారిని భిక్షం అడుగుతూ ఉన్నాడు. అందరిని అడుగుతున్న రీతిగానే ఈ పేతురు యోహానులు కూడా మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రార్థనా కాలమున మందిరములోనికి వెళుతున్నారు. ఆ వెళుతున్న వారిని కూడా అడిగాడు, అయ్యా ధర్మం చేయండి అని. పేతురు యోహానులు నిలబడ్డారు. అబ్బాయి మా వైపు తేరి చూడు అని అన్నారు. అతడు వారి యొద్ద ఏమైనను దొరుకునని కనిపెట్టాడు. ఎదురు చూడడం మొదలుపెట్టాడు. అతడు ఎప్పుడైతే కనిపెడుతూ ఉన్నాడో పేతురయ్య గారు చెప్పారు, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని మేము కలిగి ఉన్నదే నీకిచ్చుచున్నాము అని చెప్పి నాజరేయుడైన యేసు నామమున లేచి నడు అని చెప్పగానే వాక్యంలో రాయబడి ఉంది, వాడు దిగ్గున లేచి నిలచి గంతులు వేయిచు దేవుని మందిరంలోకి వెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అతడు బలపరచబడటానికి కారణం ఏమిటని అడిగితే అతడు కనిపెట్టడం ప్రారంభించాడు, ఎదురు చూడడం ప్రారంభించాడు.
దేవుని సావుకుల దగ్గర ఏమైనాను దొరుకునని కనిపెడుతున్నాడు. అతడికి ఉన్న ఆసక్తిని బట్టి దేవుడు అతని జీవితంలో గొప్ప కార్యం చేశాడు. ఈరోజు మన జీవితంలో కూడా మనం కనిపెట్టవలసింది మనుషుల కొరకు కాదు, కానీ యెహోవా కొరకు ఎదురు చూచినప్పుడు, కనిపెట్టినప్పుడు దేవుడు మన కుటుంబ జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో బలమైన కార్యములను దేవుడు జరిగిస్తాడు. ఒక వ్యక్తిని దేవుడు బలపరచాలి అని అడిగితే ఆ వ్యక్తి దేవుని కొరకు ఎదురు చూచే వ్యక్తిగా ఉండాలి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నదని వాక్యంలో రాయబడి ఉంది. దేవుడు ఎవరిని బలపరుస్తాడు? ఆయన ఎడల యథార్థ హృదయము కలిగిన వారిని, యథార్థవంతులను. ఒక వ్యక్తి యథార్థవంతుడిగా ఉన్నప్పుడు అతడు బలహీనుడైన దేవుడు అతనిని బలపరుస్తాడు. సౌలు దేవుని మాటను విననప్పుడు దేవుని కనుదృష్టి ఇశ్రాయేలీల దేశమంతా సంచారం చేసింది. ఎవరు ఆయన హృదయానుసారులో, ఎవరు యథార్థవంతులో, ఎవరు ఆయన మాటకు లోబడతారో సౌలు తరువాత రాజుగా చేయుట కొరకు దేవుని కనుదృష్టి ఇశ్రాయేలీల దేశమంతా సంచరించి దేవుడు అంటాడు, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొన్నాను. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు ఎవరు అని అడిగితే దేవుని హృదయానుసారుడు. అందుకే గొర్రెలు కాచేవాడైనా, బలహీనుడైనా, బలము లేనివాడైనా దేవుడు అతనిని బలపరిచాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఒకవేళ నీ స్థితి చిన్నది కావచ్చు, నీ ఉద్యోగం చిన్నది కావచ్చు, నీకున్నటువంటి ఆర్థిక వనరులు చిన్నవి కావచ్చు, అయినా భయపడొద్దు. దేవుని సన్నిధిలో ఆయన వైపు కనిపెట్టగలిగితే, ఆయన ఎడల యథార్థ హృదయుడుగా నువ్వు జీవించగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అలా ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయనట్లుగా, ఆయన మిమ్మల్ని బలపరచునట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా యేసయ్యా నీకు వందనాలు. అయ్యా, నువ్వు బలపరిచే దేవుడు అయ్యా. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే కృంగిన పరిస్థితులలో ఉన్నారో అయ్యా, నీ వైపే చూస్తున్నారు నాయన. నీవు బలవంతుడమైన దేవుడవు నాయన. నీ బిడ్డలను మీరు బలపరచండి, గొప్ప కార్యములను మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకమైన రీతిలో ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. అనారోగ్యముతో మంచం మీద ఉన్న బిడ్డలకు పరిపూర్ణమైన స్వస్థతను దయచేయండి. నీ సిలువ రక్తాన్ని ప్రోక్షించండి. నీ బిడ్డల జీవితాల్లో నీ కార్యములను మీరు జరిగించండి. ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి. చదువుకుంటున్న బిడ్డలకు అయ్యా మంచి భవిష్యత్తులను మీరు దయచేయండి. వృద్ధాప్య దశలో ఉన్న వారికి మంచి ఆరోగ్యములను దయచేయండి. వివాహాలు కాని వారికి త్వరలో పరిశుద్ధ వివాహాలు జరుగునుగా ఆజ్ఞాపిస్తున్నాను. నీ కార్యములు బిడ్డలందరి జీవితాల్లో మీరు జరిగించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చ్ తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. బంధకములో ఉన్నానయా, యత్నించి ఓడి తిని, నిజ స్వాతంత్రమునిచ్చే దేవా, సంపూర్ణ విడుదల దయచే